ఏబీవీపీకిను నక్సలైట్లకు వైరుధ్యం రావడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు నక్సలిజం వాళ్ళ ముఖ్యంగా ఏంటంటే భయకంపితులను చేసి వైలెన్స్ వాళ్ళు అడాప్ట్ చేసేది. మేము అనుకునేది స్పష్టంగా ఏంటంటే ఆ కమ్యూనిజం అనేటువంటి సిద్ధాంతమే ఎప్పటికైనా వైఫల్యం చెందుతుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా వామపక్షవాదులు. ఏబీపీలోకి ఏ సందర్భం చూసి మీరు ఆకర్షితులయ్యారు? జ్ఞానశీల ఏకత అనే ఏదైతే నినాదం ఉందో విద్యార్థి పరిషత్ చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆ భావాలు నాకు వచ్చినాయి. ఎవరి రివాల్వర్ ఎవరు గుంజుకుంటాడు పోలీసు వాళ్ళది అనేటువంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది కరీంనగర్లో. దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. వైలెన్స్ దాన్ని నమ్మం కాబట్టి మేము మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత జైలు పంపించాం. ఆపరేషన్ పోలో వల్లనే సెంట్రల్ ఫోర్సెస్ వల్లే కాదు, ఇక్కడ వాతావరణం కూడా ఏర్పడింది. ప్రతి గ్రామంలో ఈ రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడడానికి కోసం యువకులు వాళ్ళు దొరికిన ఆయుధాన్ని ఏ చేతిలో పడితే దొరికితే వాళ్ళు నిజాం వ్యతిరేకంగా పోరాడినారు. వాళ్ళు మనం అనుకున్నది మన పూర్వ వైభవాన్ని సాధించాలి, మనం లేని విషయాన్ని సాధించాలి అవసరం లేదు. ప్రపంచానికి ఒక విశ్వగురువుగా మనకు కావాలి అనేటువంటి భావన సామాన్య విద్యార్థి పరిషత్ కార్యకర్త కూడా ఇప్పుడు ఉండాలి. ప్రస్తుతం నేటి విద్యార్థులకు మీ ఒక బలమైన సందేశం ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? యువత ఎక్కువ ఉంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. వాళ్ళ యొక్క శ్రమలో మారుమూల ప్రాంతాల్లో ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు పెట్టకపోతే మన యువత వాళ్ళ మనసు మారిపోతుంది, వాళ్ళు ఎంగేజ్ చేయాలి. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విద్యార్థి ఉద్యమాలను చూసిన సుదీర్ఘ అనుభవజ్ఞులు ఆయన. నేటి జంజీకి జాతీయ ప్రభాబలం అవసరం ఎంతో ఉంది. వారి సుదీర్ఘ అనుభవం గురించి మనం వారి మాటలో తెలుసుకుందాం. మీ కుటుంబం వామపక్ష భావజాలను చెందిన కుటుంబం సార్. మీరొక్కరే ఆ కుటుంబం నుంచి జాతీయ భావజాలం వైపు అంటే ఏ విధంగా మొగ్గారు? అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం లో అందరూ కూడా వామపక్ష భావజాలం అంటే కమ్యూనిజం సిద్ధాంతం ఉన్నవారు. సో మీరు మాత్రమే ఏబీపీలోకి రావడం గల అంటే ఏ సందర్భం చూసి మీరు ఆకర్షితులయ్యారు సార్? మీరు అన్న ప్రశ్నకు మీరు మీ కుటుంబంలో అప్పుడు కుటుంబమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా అంతా కమ్యూనిజంలో ఉండింది, మరి మీరు ఒక్కరి బయటికి ఎట్లా వచ్చినారు అనేటువంటి భావన మీరు అంటున్నారు. ఆలోచన మీకు ఇప్పుడు ఉంది, కానీ అది సరైనది కాదు. అప్పుడు అందరు కమ్యూనిస్టులు కాదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నిజాం వ్యతిరేక పోరాటం కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమాల పరంపర రష్యాలో, తర్వాత మిగతా ప్రాంతాల్లో, చైనాలో, వీటి అన్నిటి యొక్క ప్రభావం అప్పుడున్నటువంటి యువత మీద పడ్డది. అప్పుడు ఏబీవీపీ లేదు కదా, ఉంటే బహుశా మీరు అన్నట్టు మీరే వారికి నాయకులు ఎవరు కావచ్చు. అయితే అప్పుడు లేదు ఏబీవీపీ. సమాజం మారుతుంటుంది, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అప్పుడు ఉన్నంత మాత్రాన అందరూ కమ్యూనిస్ట్ భావం కాకుండా కమ్యూనిస్టుల భావాలు తర్వాత ఓటేసేటప్పుడు ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మరి పీడీఎఫ్కి వేద్దామనేటువంటి భావంతో పీడీఎఫ్కి వేయడం. అప్పుడు పీడీఎఫ్ ఉండే, కాంగ్రెస్ అవన్నీ కలిసి ఆ భావనలు ఉన్నప్పుడు అప్పుడు మా అన్న మా పెద్దన్న, రెండవ అన్న, తర్వాత మా మామగారు కూడా ఉండే, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ వైపు వాళ్ళు మొగ్గు చూపినారు, అప్పుడు రాజకీయంలో ఉన్నారు. అయితే ఇందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళందరికీ స్ఫూర్తి మళ్ళీ ఆర్య సమాజే. అప్పుడు ఆర్య సమాజ్ బాగా ఉండేది. ఆర్య సమాజ్ యొక్క ప్రభావం అప్పుడు నిజాం నిరంకుశ పాలనలో తర్వాత మత మార్పిడి జరిగేటప్పుడు ఆర్య సమాజ్ కార్యకర్తలు ఈ ఫలానా గ్రామంలో ముస్లింగా మార్చినాడు ఈ నిజాం, ముఖ్యంగా దళితులను తర్వాత అట్టడుగు వర్గాలే కాకుండా నిస్సహాయులైన వాళ్ళందరినీ కూడా మార్చడం, మంగళసూత్రాలు తెంపేయడం ఇవన్నీ చేసిన తెలిస్తే వెంటనే తెల్లవారి వాళ్ళు పోయేది, ఆర్య సమాజం వాళ్ళు పోయి వాళ్ళందరినీ బ్రతిమిలాడి చేసి మళ్ళీ మంగళసూత్రాలు లేకపోతే పసుపు కుంకుమది పసుపు కొమ్ము ఉంటుంది కదా, పసుపు కొమ్ము ఇచ్చి వాళ్ళకు మళ్ళీ ఆ మత మార్పిడి కాదు, మీరు అందరు హిందువులుగా ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం చెప్పేవారు. ఇటువంటి పరిస్థితులు ఉండేవి అక్కడ. అయితే ఒక మొత్తం అందరు కమ్యూనిస్ట్ ప్రభావితం కాదు, మన సంస్కృతి కథ లక్షణ భావన సమాజంలో ఉండింది. సమాజంలో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఓటింగ్ వచ్చినప్పుడు వాళ్ళప్పుడు పీడీఎఫ్కు వేసినారు. రావినారాయణ రెడ్డి గారు ఉన్నారు, రావినారాయణ రెడ్డి గారు అసలు మొత్తం జవహర్లాల్ నెహ్రూ కనే కోట్లు వచ్చినాయి ఆయన ఎంపీగా గెలిచినప్పుడు నల్గొండ నుంచి. అంటే అందరూ ఉదకి వేసినారు. కానీ రావినారాయణ రెడ్డి గారి ఆలోచన ఇంకా వేరే ఉండేది, ఆయన సాయుధ పోరాటం వ్యతిరేకించినాడు ఆయన అప్పుడు. దాని తర్వాత కాబట్టి మా ఇంట్లో కూడా ఆ పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు నేను విద్యార్థిగా ఉన్నాను, చాలా గ్యాప్ వచ్చింది. అప్పుడు 1948 నుంచి మేము చదువుకున్న 1972 వరకు విద్యార్థి పరిషత్. అసలు ఈ సమాజం ఎట్లా మారాలనేటువంటి ఆలోచన సహజంగా వస్తుంది. తర్వాత సంఘంలో నాకు ప్రవేశం ఉండేది మా కరీంనగర్లో. నేను చిన్నప్పుడు 5వ 6వ తరగతి చదువుతున్నప్పుడు సముద్రాల నాగభూషణం గారు అక్కడ ప్రచారంగా ఉండేవారు. వాళ్ళు
వారి నడిపించేటువంటి శాఖలో నేను నా బంధువులు కొందరు కూడా మేము పాల్గొనే వాళ్ళం. ఆ భావాలు నాకు వచ్చినాయి. దాని తర్వాత నేను ఇక్కడ ఎంబీబీఎస్లో నేను జాయిన్ అయ్యడానికి నా ఏజ్ ఎక్కువ పడడం వల్ల నాకు అప్పుడు సీటు దొరకలేదు. అప్పుడు ఇక్కడ డొనేషన్ కట్టినా కూడా మాకు వరంగల్లో కానీ అక్కడ కానీ 21 years దాటద్దు. అది దాటినాయి కాబట్టి నేను మహారాష్ట్రలో పోయి ఇక్కడ ప్రీ మెడికల్ కోర్స్ ఉంది, అక్కడ చదవడం జరిగింది. అక్కడ సంఘతో అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులతో, తర్వాత జనసంఘ్ నాయకులతో వాళ్ళతో మాట్లాడే అవకాశం కలిగింది. అక్కడ ఇంకా చాలా పటిష్టంగా విద్యార్థి పరిషత్ కానీ రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించినటువంటి విషయాలతో ఇంకా లోతుగా ఆలోచించడం మహారాష్ట్రలో ఎక్కువైపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత లా కాలేజీలో వెంటనే అప్పుడు ఎలక్షన్స్ ఉండడం, తర్వాత లా కాలేజ్ 1972లో ఉండడం. మరి నేను ఇక్కడ విద్యార్థి పరిషత్ నాయకులతో నేను స్వయంగా పోయి, నన్నెవరు వచ్చి ఇక్కడ పరిచయం చేసుకోలేదు, నేనే పోయి వారితో మాట్లాడి చేసి విద్యార్థి పరిషత్ నుంచి నేను నిలబడతానని చెప్పి నేను లా కాలేజీలో పోటీ చేయడం, తర్వాత ఎన్నో దుష్టశక్తులను ఎదుర్కొని చివరికి అధ్యక్షునిగా ఎన్నిక కావడం. ఈ విధంగా అప్పటికి కూడా నేను మా అన్నగారింట్లోనే ఉండేవాడిని. మా అన్న ఎప్పుడు కూడా నువ్వు విద్యార్థి పరిషత్తుకు పోవద్దని అనలేదు. అదే మన భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనే భావన మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తన మనసులో దాని తర్వాత మన కమ్యూనిజం మొదలుపెట్టాడు ఆయన. తర్వాత అంత పెద్ద మనిషి 6 సార్లు ఎమ్మెల్యే అయిన వాడు కూడా తర్వాత ఆయన సిద్ధాంతపరంగా నాకు చాలా భేదం ఉంది సిద్ధాంతంతో బయటకు వచ్చేసినాడు ఆయన. తర్వాత మా రెండవ అతను కూడా ఎకనామిస్టు, ఆయన కూడా ఇది చాలా అవసరం మీకు చెప్పడం. ఆయన కూడా మొదలు కమ్యూనిస్ట్గా ఉండి ఆయన మా అన్న కోసం అప్పుడు వెనకట పోలీసులు వస్తే అనలేకపోతే ఇతను అరెస్ట్ అయినాడు 1936 or 40 ఆ మధ్యన. తర్వాత జైల్లో ఉన్నాడు, వేరే వేరే క్యాంప్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ ఆయన ఇది లాభం లేదు దీంతోనని చెప్పి ఢిల్లీకి పోయి ఆయన ఎకనామిస్ట్ అయిపోయి ఆయన డాక్టరేట్ వచ్చింది, పద్మవిభూషణ్ కూడా అయినాడు ఆయన కమ్యూనిస్టే మరి అట్లా అనుకుంటే. తర్వాత దాని ప్రకారం చాలా సమయం గ్యాప్ అయినా కొద్దీ పరిణామ క్రమంలో ఖచ్చితంగా ఆ 30-40 సంవత్సరాలు ఎన్నో మార్పులు చేర్పులు వచ్చినాయి. నేను బహుశా అప్పుడు పుట్టుంటే నేనేమేదో తెలియదు నాకు మా అన్నగారికి 26 సంవత్సరాల వేదం కాబట్టి ఆయన కమ్యూనిస్ట్ అయినాడు. ఇంతలోపటే సమాజంలో వచ్చిన మార్పులు కానివ్వండి, విద్యార్థి రంగంలో వచ్చిన మార్పులు కానివ్వండి, దానికి ప్రభావితం అయిపోయి నేను ఇంకా విద్యార్థి పరిషత్గా పక్కా ఉండడం అట్లా ఉన్నాను. నన్ను ఆబ్జెక్ట్ కూడా చేయలేదు మా ఇంట్లో. అంటే మా ఇంట్లో కూడా ఆ సంస్కారం ఉందనేది అర్థం కదా, భిన్నత్వంలో ఏకత్వమే ఉంది, తర్వాత ఇంక్లూజివ్నెస్ అనేది ఉన్నది. విభిన్న పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎవరికి స్వాతంత్రం వారికి ఇవ్వాలి, ఎవరి ఆలోచన ప్రకారంగా వారు తమ సిద్ధాంతాన్ని అనుభవించుకోవచ్చు అనేటువంటి భావన మా కుటుంబంలో ఉంది కాబట్టి నేను విద్యార్థి పరిషత్తుకు పోగలిగాను. కొన్ని మరుపురాని సంఘటనలు ఉంటాయి కదా సార్, కొన్ని అవి మా కోసం విద్యార్థి జీవితంలో ఉండేది. కానీ విద్యార్థి జీవితంలో ముఖ్యంగా ఏబీవీపీ అంటే జనరల్గా అటల్ బిహారీ వాజ్పేయి పార్టీ అని కూడా అనేవారు. ఏ అంటే అటల్ బిహారీ, ఏబి బిహారీ, వి అంటే వాజ్పేయి అనే పార్టీ ఏబీవీపీ. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వం, వారి యొక్క మీటింగ్లకు పోవడం, వారి ప్రసంగాలు వినడం, అంతేకాకుండా జ్ఞానశీల ఏకత అనే ఏదైతే నినాదం ఉందో విద్యార్థి పరిషత్ చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ భారతదేశాన్ని మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తీసుకొని రావాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి విచిత్రమైన పరిస్థితి, ఇక్కడ కులాలు, తర్వాత కుటుంబాలు, విభిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి భావన ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ ఏకం చేయాలంటే సుదీర్ఘమైనటువంటి పోరాటమే కాకుండా కొన్ని మార్పు నిరంతరం జరుగుతూ ఉండాలి అనేటువంటి భావన కలిగేది మాకు. కలిగినప్పుడు సహజంగా ఈ జ్ఞానశీల ఏకత అనేటువంటి భావంతో మనం నీట్గా ఉండాలి, బాగా చదువుకోవాలి, దేశానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం ఉండడానికి వీల్లేదు, ఒకవేళ పోతే దాన్ని ఎదుర్కోవాలి, మన సంస్కృతి పరంపర అది ఆలోచించుకోవాలి, సాంస్కృతిక మరి ఎంత భావన ఉందో మన దేశానికి పెంచాలనేటువంటి భావన ఉన్నప్పుడు సహజంగా మాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు యూనివర్సిటీలో ఎలక్షన్స్లో మాకు పోటీగా ఉన్నవాళ్ళు మాకు వ్యతిరేకమైన ప్రచారం చేసేవాళ్ళు. వాళ్ళ ప్రచారాన్ని మేము తిప్పికొట్టడానికి కోసం మరి ఏబీవీపీ ఎందుకు వచ్చింది, అసలు మనం ఎందుకు ఏబీవీపీలో చేరాలి అనేటువంటి భావన అంటే ఈ జ్ఞానశీల ఏకతనే. మనందరం ఒకటి ఉండాలి, శీలంగా ఉండాలి, తర్వాత జ్ఞానం సంపాదించుకోవాలి, పక్కా చదవాలి, ఇతర యాక్టివిటీస్లో మనం పోవద్దు, దేశం నాది, ఈ దేశానికి వ్యతిరేకత భావాన్ని మనం పెంచి పోషించొద్దు అటువంటి భావనతో వాళ్ళని ఎదుర్కోవడం వల్ల కొంత సంఘర్షణ తప్పలేదు, సంఘర్షణలో పాల్పడ్డది. దీనిలో ముఖ్యంగా మరపురాని సంఘటన అంటున్నారు మీరు, వాళ్ళతో ఎన్నోసార్లు పోరాటం చేసింది, తర్వాత నా మీద అటాక్ చేసినారు, నేను హాస్పిటల్లో అన్కాన్షియస్ అయ్యి చాలా రోజులున్నాను. అప్పుడు నేను లా కాలేజ్ విద్యార్థిగా గెలవడం జరిగింది. తర్వాత ఇంకోటి మరపురానిది ఏంటంటే మా అప్పుడున్నటువంటి విద్యార్థి లోకం నన్ను మొత్తం యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉండాలని నిర్ణయం కూడా చేసినారు.
ఒకవేళ ఎలక్షన్ జరిగి ఉంటే బహుశా నేను అయ్యేవాడిని. ఎలక్షన్స్ జరగలేదు అప్పుడు. అవి రెండు ప్రధానమైంది. దాని తర్వాత అప్పుడు నా కాలేజ్ ఫంక్షన్లో అప్పుడు జస్టిస్ ఓ చిన్నపరెడ్డి అని ఉండే, ఆయన కొంచెం లెఫ్ట్ బాగున్నటువంటి వ్యక్తి ఉండే, జస్ట్ అని అనుకునేవాళ్ళు. ఆయన నోబడీ కెన్ బి చేంజ్ ఫర్ దేర్ బిలీవ్స్ అని ఒక జడ్జ్మెంట్ ఇచ్చినాడు. ఆయన మేము చీఫ్ గెస్ట్గా పిలిచినాం. మిగతా మాకు ప్రత్యర్థులు అనుకున్నారు ఏంది ఆ జడ్జిని పిలుస్తున్నారు ఏంటంటే, ఆయన అనేది ఆయన కమ్యూనిస్ట్గా అనలేదని ఒక జడ్జిగా అన్నాడు. ఆయన నోబడీ కెన్ బి చేంజ్ ఫర్ దేర్ బిలీవ్స్ అన్నప్పుడు ఎవరికి కూడా సంఖ్యలు వేయడానికి వీల్లేదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అన్నప్పుడు అందరికీ కావాల్సిందే అది. కాబట్టి మేము ఆయన పిలిచి మంచి ఫంక్షన్ చేసుకోవడం, ఇవన్నీ కొన్ని మరుపురాని సంఘటనలు. ఒక ప్రయోగం చేసినాం సమాజం మీద, విద్యార్థి లోకం మీద ఒక ప్రయోగాలు చేసి మా వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. కొన్ని సంఘర్షణలు జరిగినాయి అంటున్నారు. అంటే ఆ రోజులలో మనం ఏబీపీలో కొన్ని పాల్గొనాలన్నా కూడా, లేకపోతే మన ఏబీపీ కానీ జాతీయ భావ సంస్థలు సమాజంలో ఎట్లా స్వీకరించేశారు వారిని? సమాజంలో స్వీకరించిందా లేదా అనేటువంటి అది తెలుసుకోవాలంటే అఫ్కోర్స్ సమాజం అప్పుడు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, జనరల్ అందరూ రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు సెక్యులర్ భావన వాళ్ళకు ఉంది. సహజంగా వాళ్ళకు ప్రభావితం వెళ్ళి ఉండేవారు. మాకు చాలా మా విద్యార్థి పరిషత్తుకు రావాలన్నా, విద్యార్థి పరిషత్తును మేము అందరినీ ఆకర్షించలేకపోయినాం. ఎందుకంటే ప్రతికూల వాతావరణం ఉంది కదా, ప్రభుత్వం వేరే ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రజలు వేరే, ఆ ఊళ్ళలో ఉండేటువంటి పెద్ద మనుషులు కానివ్వండి, లేకపోతే పార్టీ కానివ్వండి వేరే ఉంది. కాబట్టి మేము సహజంగా చాలా కష్టపడాల్సి వచ్చేది విద్యార్థి పరిషత్ వైపు వాళ్ళని తిప్పుకోవాలంటే. కానీ మా మీద మంచి అభిప్రాయం ఉండింది. మీరు మంచి వాళ్ళే, అసలు మీరే భవిష్యత్తులో కూడా మీరే రావాలి అనేటువంటి భావన కూడా ఉండేది. అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు అట్లా అనేవారు. కానీ విద్యార్థి పరిషత్తుకు వ్యతిరేకం అనేది ఏం లేదు. కానీ మాకు మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది. విద్యార్థులను సమీకరించి మా వైపు తింపుకొని అన్ని కాలేజీలు గెలవాలంటే కొంచెం కష్టతరమైన పని అయినా కూడా మేము సక్సెస్ఫుల్ అయినాము. అక్కడ మేము గెలవగలిగిన విద్యార్థులు చాలామంది తింపుకున్నాం. అంటే ఆ సమయంలో సంఘర్షణలు కానీ ఏర్పడడం, చాలా సంఘర్షణలు జరిగినాయి. ఎంతోమంది చనిపోయినారు, మా వాళ్ళు చనిపోయినారు, వాళ్ళు చనిపోయినారు. ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం ఉండేది. అసలు నేను అనుకుంటాను ఒక సంవత్సరం పాటు సినిమా కూడా పోలేదు, మేము పిక్చర్ కూడా చూడలేదు, అంత స్ట్రిక్ట్గా ఉండేది. మాకు అప్పుడు టీవీ లేవు, ఏవి లేవు, ఇంకేమి లేదు కదా, ఎంటర్టైన్మెంట్ కూడా లేదు, ఎక్కడ కూడా పోయేవాళ్ళం కాదు. చాలా స్ట్రిక్ట్గా మా మేము చదువుకునే వాళ్ళం. అంతేకాకుండా ఎప్పటికి కూడా ఎవరైనా అటాక్ చేస్తారా, మరి ఎట్లా మన సంఘర్షణ అవుతున్నప్పుడు మనం ఏ విధంగా రక్షించుకోవాలి, మన కార్యకర్తలను ఏ విధంగా రక్షించుకోవాలి, విద్యార్థి పరిషత్ వాళ్ళని ఏ విధంగా సంఘటితం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలే మేము ఎక్కువ ఉండేది. ఆ ఆలోచనతో మా సమయం అంతా దానికే వచ్చి ఇచ్చేవాళ్ళం. అందుకోసమే ఇప్పుడు కల్చరల్ పనులు కానివ్వండి, వ్యక్తిగతంగా ఆనందపడేటువంటి కార్యక్రమాలు ఎందులో పాల్గొనే పరిస్థితి ఎప్పుడు టెన్షన్గా ఉండేది. యూనివర్సిటీ ఉన్నప్పుడు మీరు విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. విద్యార్థి పరిషత్ ఉన్నప్పుడు కాదు, ఎమర్జెన్సీ ఎప్పుడు 72లో నేను విద్యార్థి నాయకునిగా ఉన్నాను. తర్వాత 74లో ప్రాక్టీస్ మొదలుపెట్టాను కరీంనగర్లో లా కాలేజీలో. ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత 75లో అప్పుడు వాజ్పేయి గారిని మేము కరీంనగర్కు ఆహ్వానించినాం, బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టినాం. అప్పుడు జనసంఘ అధ్యక్షునిగా ఉంటే నేను కరీంనగర్ జిల్లాలో. దాని తర్వాత నేను ఒక పార్టీ నాయకునిగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడం జరిగింది. అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఈ అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు, భావసారూప్యత ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి భావన ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు మొత్తం భారతదేశ వ్యాప్తంగా చాలా సంఘటితం చేసిన వాళ్ళందరినీ మేము వాళ్ళను మరి సహజంగానే మా కార్యక్రమాలు మేము చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు చాలామందిని అరెస్ట్ చేసినారు. నన్ను కూడా అరెస్ట్ చేసి వరంగల్లో మీసా కింద మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద సంవత్సరం పాటు నేను వరంగల్ జైల్లో సెంట్రల్ ప్రిజన్లో ఉండడం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో మీరు చాలా సవాళ్ళు ఎదుర్కోవడం జరిగింది అంటారు. చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాం. మేము అసలు ఎమర్జెన్సీలో మేము అప్పుడు ఏ విధంగానైనా 26 జనవరి ప్రోగ్రాం అక్కడ దాన్ని మనం వ్యతిరేకం చేయాలి. తర్వాత మా కార్యకర్తలు బాగా వాళ్ళు హింసించి జైల్లో పెడుతున్నారన్న దాని మీద మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక యుద్ధభూమిగా మారిపోయింది. ఎవరు ఇప్పుడు చనిపోతారు, ఎవరిని రివాల్వర్ ఎవరు గుంజుకుంటాడు పోలీసు వాళ్ళది అనేటువంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది కరీంనగర్లో. అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాం. మరి ఖచ్చితంగా మళ్ళీ అల్టిమేట్లీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలనుకుంటాం మనం, వైలెన్స్ దాన్ని నమ్మం. కాబట్టి మేము మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత జైలు పంపించడం జరిగింది. అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సార్ అంటే మామూలుగా వామపక్ష భావజాలం, ఈ నక్సలైట్లు అంటే అధికంగా ఉండేది సార్.
నిజాం వ్యతిరేక పోరాట క్రమంలో అప్పుడు చాలామంది నిజాంకు వ్యతిరేకం చేసిన వాళ్ళు ఆంధ్ర ఉన్నటువంటి ఆర్య సమాజ్ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, స్వాతంత్రాన్ని ఆలోచించేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళు నిజాం వ్యతిరేక పోరాట క్రమంలో పాల్గొన్నారు. మనం కూడా పాల్గొన్నాం, ఆర్ఎస్ఎస్ కూడా పాల్గొన్నది. దాని తర్వాత ఇక్కడ కమ్యూనిస్టులు అప్పుడు ఈ నిజాం కాదు, ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములను వీళ్ళందరూ కూడా చంపేసి ఇక్కడ శ్రామిక నియంతృత్వాన్ని తీసుకురావాలి, కమ్యూనిజాన్ని మనం కమ్యూనిస్టు ప్రదేశంగా దీన్ని మార్చుకోవాలన్నటువంటి ఆలోచన వీళ్ళకి వచ్చి వాళ్ళు కూడా బాగా విశృంఖలంగా వాళ్ళు కమ్యూనిస్టులు కూడా చాలామంది చంపడం, ఒక అరాచకాలు గ్రామాలు ఏర్పడ్డాయి. ఇటు కమ్యూనిస్టులు, ఇటు నిజాం వ్యతిరేకంగా ఇవి ఉన్నాయి. ఉన్నప్పుడు మనకు 17 సెప్టెంబర్ 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది ఇక్కడ. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 13 మాసాల 2 రోజులకు మనకు స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత ఏం చేసినారంటే 1948లో సప్రెషన్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఏరియా యాక్ట్ అని వచ్చింది. డిస్టర్బెన్సెస్ను సప్రెస్ చేయడానికి ఒక యాక్ట్ ఆఫ్ 1948 అని ఉంది, అప్పుడు యాక్ట్ పెట్టినారు. దాని తర్వాత ఏమైపోయింది, ఆ యాక్ట్ కొన్ని రోజుల తర్వాత పోయింది. మళ్ళీ 1978లో మళ్ళీ అదే చట్టం తీసుకొచ్చినారు, సప్రెషన్ ఆఫ్ ది డిస్టర్బెన్సెస్ ఏరియా యాక్ట్ ఆఫ్ 1978లో పెట్టినారు. పెట్టిన తర్వాత అప్పుడు ఎందుకు పెట్టినారంటే కమ్యూనిస్టులు బాగా అయిపోయి విచ్చలవిడిగా నక్సలైట్లు వరంగల్ రీజనల్ కాలేజీలు ఎక్కువ కావడం, హత్యలు జరగడం, ఎన్కౌంటర్లు జరగడం, విపరీతమైనటువంటి కమ్యూనిజం ఉండే. తర్వాత విద్యార్థి పరిషత్ వాళ్ళకు చాలా సంఘర్షణ జరిగింది. కరీంనగర్లో కానీ నల్గొండ కానీ చాలా ప్రాంతాల్లో జరిగిన తర్వాత మన కార్యకర్తలను చంపినారు. ఈ పోరాటంలో వాళ్ళ కార్యకర్తలు చనిపోయినారు, పోలీస్ వాళ్ళు ఎన్కౌంటర్లో కూడా చనిపోయినారు. అప్పుడు డిస్టర్బెన్స్ ఏరియా యాక్ట్ అని పెట్టినప్పుడు అది చాలామంది యువతకు తెలియదు. ఇప్పుడు ఆ యాక్ట్ ఉండింది. దాని తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళ మీద బ్యాన్, కమ్యూనిస్ట్ పార్టీ మీద బ్యాన్ తీసేసినారు. కాబట్టి దే అలౌడ్ దట్ యాక్ట్ ల్యాప్స్ అవ్వడానికి అలౌ చేసినారు. ల్యాప్స్ అయిపోయింది అంతే. అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో డిస్టర్బెన్స్ ఏరియా యాక్ట్ అని పెడతారు. కమ్యూనిజానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు ఈ గ్రామాల్లో విచ్చలవిడి బాగా ఎక్కువైపోయింది అనేటువంటి దాని మీద అటువంటి చట్టం పెట్టినారు. కాబట్టి ఒక భయంకరంగా ఉండే చట్టం ఉన్నది. ఇటు వాళ్ళకు కానీ ప్రజాస్వామ్య వాళ్ళు కానీ అందరిపైన ఉపయోగించేవాళ్ళు. అది మాత్రం అప్పుడు భయంకరమైన పరిస్థితి ఉండేది. అయినా మన కార్యకర్తలు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు చాలా ధైర్యంగా వీరోచితంగా పోరాడిన గ్రామాలు వాళ్ళకు వ్యతిరేకంగా. దానికి కారణం ఏంటంటే అదే జ్ఞానశీల ఏకత, విద్యార్థి పరిషత్కి విశేషత నినాదం, భారతమాత భారతదేశం అనేటువంటి ఒక జాతీయ భావాలతోనే ఈ సంస్కృతి పరంపర అనేటువంటి మౌలిక మన విలువలను మనం దాంతో పోవాలన్నటువంటి భావన బాగా కార్యకర్తలు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ప్రచారం చేయడం, కార్యకర్తలను సమీకరించడం, దీనివల్ల వాళ్ళు పోరాటం కూడా గ్రామాల్లో చేయడం జరిగింది. 17 సెప్టెంబర్ నిజాం విమోచన దినంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ స్వతంత్రం జరపాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి మొదటి తరం నాయకుడు సార్ మీరు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను ఎలా స్పర్శించింది సార్? ఇప్పుడు ఇక్కడ సాయుధ పోరాటం అప్పుడైన తర్వాత మనకు స్వాతంత్రం ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు స్వాతంత్రం లేటుకు వచ్చింది. పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇది ఇమీడియట్గా మనకి ఇండిపెండెన్స్ అవ్వడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కలవడం. ఆంధ్రప్రదేశ్లో కలిస్తే అక్కడ వాళ్ళు 17 సెప్టెంబర్ లేకుండే ఆంధ్ర ప్రాంతంలో. అక్కడ బ్రిటిష్ పరిపాలన ఉండింది కాబట్టి వారు అందరి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే అక్కడ స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్ట్ 1947 అప్పుడు. ఇక్కడ కాదు, ఇక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పోరాటాలు వేరు, ఇక్కడ నిరంతరమైనటువంటి పోరాటాలు జరిగినాయి. ఇక్కడ దోపిడీకి గురైంది ఇక్కడ వ్యవస్థ, చాలా ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది, యువత చాలా త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటప్పుడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు నేతృత్వంలో ఆపరేషన్ పోలో తీసుకొచ్చి అప్పుడు మనకు ఈ నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అతి సామాన్య పౌరులు గ్రామాల్లో వాళ్ళు కూడా పోరాటం చేసినారు. కేవలం ఆపరేషన్ పోలో వల్లనే అప్పుడు నిజాం వ్యతిరేకంగా వచ్చినటువంటి సెంట్రల్ ఫోర్సెస్ వల్లే కాదు, ఇక్కడ వాతావరణం కూడా ఏర్పడింది. ప్రతి గ్రామంలో సాధులు ఈ రజాకర్ల వ్యతిరేకంగా పోరాటానికి కోసం యువకులు వాళ్ళు దొరికిన ఆయుధాన్ని ఏది చేతిలో పడితే దొరికితే వాళ్ళు నిజాం వ్యతిరేకంగా పోరాడినారు. వాళ్ళు గ్రామాలన్నీ యుద్ధ రంగంగా మారింది. మీరు పరకాలు చూసినారు, 100 మంది చనిపోయినారు. బైరాన్పల్లి చూసినారు మీరు, ఇప్పుడు పిక్చర్లో చూస్తున్నాం, అక్కడక్కడ కాశ్మీర్లో చూస్తున్నాం జరిగిన సంఘటనలు. దాన్ని తలదన్న విధంగా అప్పుడు 92 మందిని ఒకే తుపాకీతో కాల్చి వాళ్ళని చంపేసి బైరాన్పల్లిలో పూర్తి చేయడం జరిగింది. ఇటువంటి దారుణమైన సంఘటన జరిగింది. దీని వ్యతిరేకంగా పోరాటం ఈ ప్రజలే చేసినారు. అప్పుడు అరే దేశానికి మొత్తం వస్తుంది, స్వాతంత్రం వస్తుంది, త్రివర్ణ పతాకం ఎగురుతుంది, మరి మా ఊళ్ళో ఎందుకు ఎగరదు
అనేటువంటి భావన వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసిన సందర్భంలో ఇప్పుడు మొగలయ్య గౌడు ఉన్నాడు ఇక్కడ వరంగల్లో 1946లో. అంతకుముందే వాళ్ళు త్రివర్ణ పతాకాన్ని ఎగిరేస్తే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని కాల్చి చంపేసినారు. ఒకరిని కాల్చి పతాకం ఎగిరేస్తే చంపినారు, ఇంకొని ఇంటికి పోయి చంపినారు. ఈ విధంగా మీరు ప్రతి గ్రామంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి యోధులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి 17 సెప్టెంబర్ అనేది మొట్టమొదటి త్రివర్ణ పతాకాన్ని ఇక్కడ ఆవిష్కరించేటువంటి అవకాశం కలిగింది 17 సెప్టెంబర్ 1948. దాన్ని ఏ దినంగా మనం చూడాలి? దాన్ని విమోచన దినంగా చూడాలి. అంటే విమోచన కాదండి, విమోచన అంటే మళ్ళీ ఏదో ముస్లింలకు వ్యతిరేకంగా అనిస్తారు. అంటే ముస్లిం ఓట్లు కావాల్సినటువంటి వాళ్ళు ఏమన్నారంటే ఇది విలీనం అనాలండి. విలీనం ఉట్టుకున్న విలీనం కాలేదు కదా, పోరాటం వల్ల విలీనమైంది. ఈ విలీనమా విమోచన అనేది మేము మొదలుపెట్టాక వచ్చింది ఇక ఈ చర్చ. కాబట్టి ఎవరు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు 17 సెప్టెంబర్ వాళ్ళ కార్యాలయంలో చేసేవాళ్ళు, కానీ కార్యాలయంలో కాదు, అధికారికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది విమోచన దినం అని. 17 సెప్టెంబర్ను 15th ఆగస్టు అయితే ఇండిపెండెన్స్ డే ఏ విధంగా జరుపుకుంటామో 17 సెప్టెంబర్ కూడా అదేవిధంగా జరుపుకోవాలని పెట్టిన తర్వాత బాగా చర్చలు ఇవన్నీ జరిగిన తర్వాత మేము మొదలుపెట్టిన 98లో ఇది ఇష్యూ తీసినాం. 98లో అద్వాని గారి నేతృత్వంలో నిజాం కాలేజ్ గ్రౌండ్ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అప్పుడు స్వాతంత్ర సమర యోధులు కూడా సన్మానం చేసినాం. అప్పుడు వచ్చినటువంటి అప్పటి ఉద్యమాన్ని మేము కంటిన్యూ చేయడం చేసినాం. ఈ 2 సంవత్సరాల క్రితం అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని అఫీషియల్గా డిక్లేర్ చేసినారు. 17 సెప్టెంబర్ షుడ్ బి సెలబ్రేటెడ్ అఫీషియలీ యాజ్ ఎ లిబరేషన్ డే. విమోచన దినోత్సవం అంటారు, ఇదే లెఫ్ట్ వాళ్ళేమో విలీనం అంటారు. అంటే ఎందుకు సార్ వాళ్ళు? అంతేకాదు, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు విమోచనం అంటే మళ్ళీ బీజేపీకి వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది అన్నది ఒకటి. ఈ విమోచనం అంటే ఇది నిజాం వ్యతిరేకం మేము గెలిచినాం అనేటువంటి భావన ఉంటే మరి ముస్లిమ్స్ వాళ్ళ ఓట్లు మనకు పోతాయి అనే భావనతో, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళ క్రెడిట్ ఇవ్వడానికి వీల్లేదనేట్టు ఏం లేదు. దానికి అసలు కొంతమంది వాళ్ళు విమోచన అంటారు కానీ అధికారికంగా చేయాలనేటువంటి ఆ ఉత్సాహంగా బయటికి రాలేదు వాళ్ళు. దీనివల్ల ఇన్ని రోజులు ఆలస్యమైంది. ఇప్పటికైనా చూడండి, ఇప్పటికైనా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తెలంగాణ ఏర్పడ్డా కూడా మళ్ళీ విమోచన దినం అధికారికంగా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేయలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం ఇది విమోచన దినం, దీన్ని అధికారికంగా మీరు నిర్వహించాలి, సెలబ్రేట్ చేయాలని ఉత్తర్వులు వచ్చినా, గెజెట్ పబ్లికేషన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఆనాడు మేము చేస్తామండి, మీటింగ్ చేస్తాం, కానీ దాని పేరు మాత్రం విలీనం అంటాం, విమోచనం. నువ్వు విమోచనం అనేది ఎట్లా చెప్పగలుగుతావు? కేంద్ర ప్రభుత్వమే ఆలోచించి ఇక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా దీన్ని విమోచన అనే పదాన్ని ఉపయోగించాలి, ఇది విమోచన దినం, దీన్ని మీరు పాటించండి అని ఆదేశాలు వచ్చినాయి మనకు. ఆదేశాలు వచ్చినా చేయకపోవడం అంటే అది ప్రభుత్వం వ్యతిరేకం కదా. కాబట్టి దాని మీద కూడా ఉద్యమం చేయాలి. ఇప్పుడు మీ ద్వారా నేను చెప్తున్నాను, అంతా మళ్ళీ మర్చిపోయినారు, మళ్ళీ మన వాళ్ళు చాలామంది మర్చిపోతుంటారు. మళ్ళీ ఉద్యమం చేసి రేపు వచ్చే 17 సెప్టెంబర్ నాడు అధికారికంగా మీరు జెండా వేయండి, లేకపోతే బాగుండని చెప్పాలి. మనం ఉద్యమం చేయాలి. 2 లాఠీ చార్జీలు అయితే 2 దెబ్బలు తినాలి, మళ్ళీ ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఇంకా అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా సంపూర్ణంగా అమలు కావడం లేదు. ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు, అదివరకు ఫంక్షన్ కూడా చేయలేదు. ఈ 17 సెప్టెంబర్ను సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళు. ఆనాడు త్రివర్ణ పతాకాన్ని ఎగురుస్తారు, పరేడ్ గిరేడ్ అన్నీ అవుతున్నాయి, కానీ దాని పేరును పెట్టలేదే, వేరే పేరు పెడుతున్నావే. ఆ వేరే పేరు పెట్టిన దాని వెనుక నీ యొక్క స్వార్థపూరితమైన రాజకీయ ఉద్దేశం ఉంది కదా, ఒక వర్గాన్ని సంతృప్తిపరిచి దాని ద్వారా ఓట్లు సంపాదించాలనేటువంటి దుర్బుద్ధి ఉంది కదా. కాబట్టి దాన్ని త్యజించాల్సిన అవసరం ఉందని మళ్ళీ ఉద్యమం చేయాలి. ఇప్పుడు మన ఉద్యమం చేయడానికి ఆయుధం ఉంది నీకు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం తప్పు కదా, అది జాతి విద్రోహం కదా అది చేయడం అనేదాన్ని ముందుకు తీసుకుని పోవాలి మనం. ఇదే చెప్తున్నా, పరిస్థితున్న కార్యకర్తలు మొదలు వచ్చే 17 సెప్టెంబర్ నాడు నాయన మీరు దీని పేరు మీరు ఏదైతే పరేడ్ గ్రౌండ్ చేస్తున్నారో దాన్ని విమోచన దినం అని చెప్పాలి, విలీన దినమని ఈ విధంగా చేయడానికి వీల్లేదు అని కార్యకర్తలందరూ మళ్ళీ ఉద్యమించాలి. ఇప్పుడు ఉద్యమిస్తేనే ఒక పరిపూర్ణత వస్తుంది. అంటే ఆ సమయంలో సార్ ఈ జాతీయవాద కార్యకర్తలు ఆ నక్సలైట్ల చేతిలో బలైనప్పుడు అంటే మీరు ఎలాంటి భావోద్వేగానికి గురయ్యారు సార్? భావోద్వేగం అనేది ఎప్పుడు ఉంది, అది వాళ్ళు చంపినప్పుడు కానీ చంపినప్పుడు కానీ జనరల్గా ఆ టెన్షన్ ఎప్పుడు ఉండేది మాకు. అది ఇదైనప్పుడు బాధపడేది చాలా మళ్ళీ ఇట్లా సమీకరించి మన వాళ్ళు ధైర్యంగా మన కార్యకర్తలు చనిపోతున్న ఒక ఫీల్ అనేది ఉంది, తప్పకుండా ఉంది. మన కార్యకర్తలు చనిపోతున్నారు కాబట్టి మనం తూకముడవాలనేటువంటి భావన కాదు, దీన్ని ఎదుర్కొందాం మనం, ఈ భావన ఉండొద్దు, ఖచ్చితంగా ముందుకు పోవాలి మనం. ఇది తప్పుడు సిద్ధాంతం. ఇప్పుడు ఏంటంటే ఇందులో మేము ఖచ్చితంగా విద్యార్థి పరిషత్ ఉన్నప్పుడు ఒక భ్రష్ట యోగి అనేటువంటి ఒక బుక్ కూడా వచ్చింది విద్యార్థి పరిషత్లో, కమ్యూనిజం దాని మీద.
అదేంటంటే అసలు 18 సంవత్సరాల వయసులో ఉన్నవాడు కమ్యూనిస్టు వైపుకు ఆకర్షితుడు కాకపోతే వాని హృదయంలో ఏదో లోపం ఉన్నట్టు. తప్పకుండా కమ్యూనిజం ఆకర్షితుడు కావాలి. ఆ ఏజ్లో 18 సంవత్సరాల ఏజ్లో. కానీ 45 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా నేను కమ్యూనిస్టు అనేవాడు ఉంటే వాని బుర్రలో ఏదో లోపం ఉన్నట్టు. యువకుడు కమ్యూనిజం వైపు పోకపోతే హృదయంలో లోపం ఉన్నట్టు. కొన్ని సంవత్సరాలైనా అనుభవం వచ్చినా కూడా ఇంకా కమ్యూనిజం అంటే బుర్రలో ఏదో లోపం ఉన్నట్టు. అంటే మాకు గట్టిగా మేము అనుకున్నది ఏమిటంటే ఎప్పటికి కూడా ఈ సిద్ధాంతం అసలు ఆచరణయోగ్యమైన సిద్ధాంతం కాదు. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన సిద్ధాంతం కాదు ఈ కమ్యూనిజం అనేది. కాబట్టి దీన్ని త్వరితగతిన దీన్ని ఎదుర్కోవడానికి కోసం మన కార్యకర్తలు సమీకరించాలి, మన సిద్ధాంతం ఇది పోవాలనేది. అప్పుడు మేము ఆర్ఎస్ఎస్ కానివ్వండి, మిగతా సంఘ కార్యక్రమాలు దానిలో పాల్గొనడం కానీ, జాతీయ నాయకులు పిలిపించుకోవడం కానీ, అప్పుడే మళ్ళీ జనసంఘ్ పార్టీ వచ్చింది. తర్వాత అందులో కూడా పార్టిసిపేట్ అయినాం. తర్వాత జనతా పార్టీ వచ్చింది, అందులో పార్టిసిపేట్ కావడం ఇవన్నీ. అప్పుడు జనతా పార్టీ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈ తెలంగాణలో కమ్యూనిస్టు ఈ నక్సలిజం ఉధృతంగా ఉండింది. వేరే ప్రాంతంలో లేదు కానీ దేశం ఉంది, ఇక్కడ ఉండింది. అయినా కూడా కార్యకర్తలను సమీకరించి ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మేము. సార్ అంటే మేజర్గా ఏబీవీపీకిను ఈ నక్సలైట్లకు వైరుధ్యం రావడానికి కారణం ఏంటి సార్? కారణం అంటే ఆధిక్యత. ఇప్పుడు నక్సలిజం వాళ్ళ ముఖ్యంగా ఏంటంటే భయకంపితులను చేసి ఏదో చిన్న విషయమైనా కూడా ఇప్పుడు శీలమని మనం ఇక్కడ విద్యార్థులు ఏదైనా గర్ల్స్ స్టూడెంట్స్ను వాళ్ళను ఏదైనా దెప్పి పొడిచినా లేదా వాళ్ళని అశ్లీలంగా మాట్లాడినా ఏ విధంగా ఎదుర్కోండి మేము పోయి చెప్పేది. వాళ్ళు అట్లా కాకుండా తనడం గుద్దడం లేకపోతే దీని ద్వారానే కొంతమంది మనం గుంజుకు రావాలి, మన పార్టీలో తీసుకొని రావాలి. తర్వాత ఎవరైనా ఈ సాయుధ పోరాటం ఎవరైనా చంపడం వల్ల ఎక్కువ మందిని మేము సమీకరించుకోవాలనేటువంటి ఒక వైలెన్స్ వాళ్ళు అడాప్ట్ చేసేది. మేము అట్లా కాకుండా కొంచెం నీతిగా పోవడం, ధర్మంగా పోవడం, మెల్లమెల్లగా అందరికి చెప్పడం ఆలస్యం అవుతుంది, ఎట్లా కూడా సమయం తీసుకుంటుంది. అదే తొందర ప్రభావితం అవుతారు దానివల్ల. అట్లా కొంత సంఘర్షణ ఉండేది. కానీ మేము అనుకునేది స్పష్టంగా ఏంటంటే ఆ కమ్యూనిజం అనేటువంటి సిద్ధాంతమే ఎప్పటికైనా వైఫల్యం చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అది రుచి వచ్చేసిన వాళ్ళకు వైఫల్యం జరుగుతున్నది. ది సీడ్స్ ఆఫ్ ది డిస్ట్రక్షన్ ఆర్ ఆల్రెడీ సోన్ ఇన్ దట్ మూమెంట్. నాశనం అనేటువంటి విత్తనాలు కమ్యూనిజంలో నాటబడ్డాయి. నువ్వు ఇప్పుడు కాకుండా రేపు మొలకెత్తవచ్చు, మొలకెత్తి కొంచెం ముందుకు రావచ్చు, పెరిగిన లోపలనే మళ్ళీ నాశనం పోతుంది. అది ఆ నమ్మకం మాకు ఉండింది. ఆ నమ్మకంతో మేము ముందుకు పోవాలి. మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పారు కదా సార్, మొన్నటి మార్చిలో కూడా మొత్తం నక్సలిజాన్ని కూడా చేసేస్తామని చెప్పేసి. అదే ఇప్పుడు అమిత్ షా గారు చెప్పినారు నక్సలిజము. ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళని చూస్తున్నాం కదా. మేము ఇదివరకు అనుకున్నామండి, 10 ఏళ్ళ కింద అనుకున్నాము, కానీ మేము అసలు ఎట్లా బయటపడాలని మాకు అర్థం కాలేదు అని చెప్తున్నారు సరెండర్ అయిన వాళ్ళందరూ. అంటే ది సీడ్స్ ఆఫ్ ది డిస్ట్రక్షన్ వాళ్ళు ఆల్రెడీ సోన్ అన్నట్టే కదా, అందులో నాటబడ్డట్టే కదా వాళ్ళ దాంట్లో. వాళ్ళు ఏ విధంగా బయటకు రావాలి, మరి ఇన్ని రోజులు తిరిగినాం మనం, ఏ విధంగా మన మిత్రులందరినీ పోగొట్టున్నాం కదా, మరి వీళ్ళందరినీ కనిపించాలి కదా అని లోపలనే 10-20 ఏళ్ళు గడిచిపోయింది వాళ్ళకు. ఇంత లోపలే కగారు అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా శాంతి భద్రతల పరిరక్షణ అనేటువంటిది తప్పనిసరి ప్రజాస్వామ్యంలో, లేకపోతే అభివృద్ధి సాధించలేము అనేటువంటి భావనతో మరి కగారణ ఆపరేషన్ పెట్టినారు. కగారం అంటే వారందరూ ఎక్కడ దొరికితే అక్కడ కాల్చేయడం అని కాదు. కగార ఆపరేషన్లో ఎవరైతే సాయుధులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తాం మనం, జనజీవన స్రవంతులు మీరు కలిసి రండి అని చెప్తున్నాం మనం. కలవకుండా మరి పోరాటం చేయడం, ఎక్కడ ఊళ్ళో గ్రామాల్లో చంపడం, తర్వాత ఈ పారామిలిటరీ ఫోర్సెస్ను ఎక్కడ పడితే అక్కడ చంపడం, మందు పాదులు పెట్టి కుప్పలుగా శివాలయ విధంగా పారామిలిటరీ ఫోర్సెస్ చేయడం, దీన్ని మనం వెంటనే అంచకపోయినట్టయితే ఖచ్చితంగా అభివృద్ధిని సాధించలేము అనే దాని మీద ఆపరేషన్ కగార్ అనేది సక్సెస్ అయిపోయింది. సక్సెస్ కావడానికి కారణము కమ్యూనిజం యొక్క అందులో ఉన్న నాటబడ్డ ఫెయిల్యూర్ అనే వైఫల్యమైన విత్తనాలు కూడా కారణం. వాళ్ళు కూడా నాశనమైన పరిస్థితి వచ్చింది. ఇందులో సక్సెస్ అయిపోయినా అందరూ సరెండర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ జనజీవన సంస్థలు కలిసి వాళ్ళకి ఇచ్చినటువంటి రివార్డు తీసుకుని వాళ్ళ వ్యవసాయం కానీ వాళ్ళ వృత్తులు కానీ చేసిపోతున్నారు. అప్పటి నుంచి మీరు పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ విశ్వవిద్యాలయాల్లో అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క విద్యార్థులను రెచ్చగొట్టే భావజాలంతో అవుతుంది, లేకపోతే వారందరినీ కూడా ఈ కమ్యూనిజం భావజాలం వరకు నింపాలని చెప్పేసి విద్యార్థుల్లో ఒక ప్రేరేపించే విధంగా చేస్తూ ఉంటారు సార్. అంటే కొద్దిమంది మేధావులు ఉంటారు, అంటే వారికి అసలు నేషనలిజం పట్ల అంటే ఈ దేశం పట్ల ఎందుకు సార్ అంత వ్యతిరేకత ఉంటుంది, అంటే దీనికి అంతమంటూ రాదా? ఇప్పుడు దీనిలో ఒక ఇంపార్టెంట్ అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఉంది. ఇంతకుముందు 18 సంవత్సరాల వాడు ఆకర్షితులవుతాడు కమ్యూనిజం అన్నట్టుగానే
వాళ్ళ మొదటి ప్రశ్న ఏమిటి ఉందంటే మాకు విద్యార్థి పరిషత్ కానీ మిగతా జనసంఘ్ కానీ జనతా పార్టీ కానీ అవునా మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ప్రణాళిక ఏది అసలు? ఇప్పుడు ఉన్నవాడు బీదవాడు ఉన్నాడా లేదా? సమాజాన్ని బీదవాడు ఉన్నారు కదా, అంటరానితనం మనం పాటిస్తున్నాం కదా, ఎన్ని కులాలు ఉన్నాయి, బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏ విధంగా పెరుగుతుంది, మీ ఆర్థిక విధానం ఏమిటి అంటే మన ఆర్థిక విధానం చెప్పేవాళ్ళము. కానీ దానికి ఆలస్యం టైం పడుతుంది కదా కావాలంటే. ఇప్పుడు కులాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో రష్యాలో కానీ మిగతా కమ్యూనిస్ట్ దేశాలు అయినట్టుగా వీడు ఉన్నవాడు లేనివాడు అనేటువంటి దాని ప్రాతిపదిక పైననే మనం దాన్ని ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. మనం ఇక్కడ అంచెలంచెల వారీగా మనం తీసుకుని రావాలి సమాజాన్ని. మొదలు దేశం అని, తర్వాత సమాజాని కోసం మనం ఒకటి కావాలని, తర్వాత ఈ యొక్క కుల వ్యవస్థను అంచెల వర్గాలని ఒకసారి టక్కన మరి ఇక్కడ విభేదాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఉన్నవాడు ఒక పార్టీ లేనివాడు ఒక పార్టీ అని చేసుకోలేము మనం. కాబట్టి మెల్లమెల్లగా రావాలన్నది. ఈ విధంగా పార్టీ విద్యార్థి పరిషత్ కానివ్వండి, అప్పుడున్న జనసంఘ్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, తర్వాత జనతా పార్టీ మన నాయకుల యొక్క శ్రమ ఫలితంగా ఇది అంతరం అనేది లేదు. ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక ప్లాను ఈ భారతీయ విద్యార్థి పరిషత్ కానివ్వండి, తర్వాత జనసంఘ్ కానివ్వండి, జనతా పార్టీ కానివ్వండి, ఇప్పుడున్న బీజేపీ కానివ్వండి, అసలు బీజేపీ ఆర్థిక విధానమే మంచిది అనేటువంటిది ఒక ఆలోచన వచ్చింది ప్రజల్లో. అంత్యోదయ కార్యక్రమం, పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ చేసినటువంటి అంత్యోదయ కార్యక్రమం, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి మొదలు మనం వాళ్ళ దగ్గరికి పోయి ఆదుకోవాలి, వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు అందే విధంగా చూడాలనేటువంటి సిద్ధాంతం ఉందో దాన్ని ఆచరణ చేయడం. దీన్ని ఆచరణ చేయడం వల్ల మన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది, ఎంపీల సంఖ్య పెరిగింది, రాష్ట్రం ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రాలు కూడా వచ్చేసినాయి. ఈనాడు ఈ పరిస్థితి ఉంది. మొత్తం భారతదేశాన్ని ఒక దేశంగా ఉంది. అసలు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రభావితమైనటువంటి రాజకీయ శక్తిగా ఇక్కడ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా భారతదేశాన్ని చూస్తున్నారు, మంచి నాయకులను చూస్తున్నారు. ఈనాడు వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు, ఎంతోమంది మహనీయులు ఉన్నారు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ప్రపంచమంతా మోడీ గారి వైపు చూస్తుంది. అసలు గతంలోనైతే ఎవరన్నా అక్కడికి పోయి అక్కడ ఆ దేశ అధ్యక్షుని అమెరికన్ ప్రెసిడెంట్తో కలిసిన అనేది ఒక వార్తగా ఉండేది, పెద్ద వార్తగా ఉండేది. ఇప్పుడు జస్ట్ టెలిఫోన్లో మాట్లాడుతున్నారు అంతే. ఆ స్థాయికి చేరుకున్నాం మనం. దానికి సమయం పట్టింది. 75 సంవత్సరాలు దాటింది మనం రాజ్యాంగం ఏర్పరచుకొని కానివ్వండి, మన స్వాతంత్రం వచ్చి కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఆ స్థాయికి మనం చేరుకున్నాం. అంటే దీన్ని బట్టి ఏ చిన్న కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కానివ్వండి, విద్యార్థి పరిషత్ కార్యకర్తగా కానివ్వండి, ఏదైతే మనం ఆలోచించి ఏ కార్యక్రమాన్ని అయితే రూపొందించుకున్నామో అది సరైనదనేది రుజువైంది. ఇప్పుడు ఈ యొక్క క్రమంలో ఈ స్రవంతిలో ఎంతోమంది కొట్టుకుపోయినారు, ఎంతోమంది పార్టీలు మార్చినారు, ఆయారంలో అయినారు, గయారంలో అయినారు, ఎంతోమంది అయినారు. కానీ మనం కాలేదు కదా. మనం ఒకటే సిద్ధాంతాన్ని పట్టుకుని వచ్చినామంటే మన నాయకులందరూ చాలా కఠినంగా వాళ్ళ యొక్క క్రమశిక్షణ పాటించడం, తర్వాత సామాజిక ఆర్థిక పరమైనటువంటి చర్యలు తీసుకోవడం, దీనివల్ల ఇది సాధ్యమైపోయింది. మెయిన్ క్వశ్చన్ ఎప్పుడు మాకు వచ్చేది అంటే ఇదే ఆర్థిక సమానత్వం గురించి. మనం వెంటనే సాయుధ పోరాటం చేసి శ్రామిక నియంతృత్వాన్ని సాధించి అందరినీ సమానం చేయాలి, ధనికుడిని బీదవాళ్ళు అనేది. అది ఒక గంటలోనో 2 గంటల్లో ఒక సంవత్సరంలో కూడా అయ్యేది కాదు. అది ఈ దేశంలో కులం ఉంది, మతం ఉంది, తర్వాత ఎన్నో కుటుంబ వ్యవస్థ ఉంది. ఇవన్నీ అంచెల వారిగా పోవాలి. అంతకుముందు కూడా ఏదైతే కమ్యూనిస్టు భావాలు ఉన్నాయని వీళ్ళు అనుకుంటున్నారో ఇంతకన్నా చాలా చక్కటి పరిస్థితి మన దేశంలో ఉండింది. ఇప్పుడున్న సామ్యవాదం అనొచ్చు వీళ్ళు. దీని ప్రతిరూపమైనటువంటి ఒక మంచి ధర్మ సమాజం మన భారతదేశంలో విలసిల్లింది. ప్రపంచానికి విశ్వ గురువుగా ఉండినా మనం. కాబట్టి అది లేదనేది కాదు. ఇక్కడ మనం అనుకున్నది మన పూర్వ వైభవాన్ని సాధించాలి, మనం లేని విషయాన్ని సాధించాలి అవసరం లేదు. దానికి విదేశీ సిద్ధాంతాలు, క్యాపిటలిజము, కమ్యూనిజము, ఇంక్యూజం అవసరం లేదు మనకు. మన భారతదేశంలోనే మన జీవన విలువలను పాటించి దీంతో పాటు మనం ఖచ్చితంగా భారతదేశాన్ని మన పూర్వ వైభవ స్థితి తీసుకుని వచ్చి ప్రపంచానికి ఒక విశ్వగురువుగా మనకు కావాలి అనేటువంటి భావన సామాన్య విద్యార్థి పరిషత్ కార్యకర్త కూడా ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు ఉంది కూడా. ఇప్పుడు మన విశ్వవిద్యాలయాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ విద్యార్థి ఎలక్షన్స్ అవసరం అంటారు సార్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జనరేషన్లో? విద్యార్థి పరిషత్ ఎలక్షన్స్ అవసరం అంటే దీనివల్ల ఏమవుతుందంటే మంచి కోసం, సంఘటితం కావడానికి కోసం, విషయాలను చర్చించుకోవడానికి కోసం. ఇప్పుడు కేవలం సెల్ ఫోన్లలో లేకపోతే టీవీలలో కాకుండా అసలు ఇంకా ఏ విధంగా త్వరితగతిన మనకు ఉన్నటువంటి సమాజాన్ని మార్చగలుగుతాం, త్వరితగతిన ఈ కులాలు ఈ కుమ్ములాటలు ఇవన్నింటినీ అధిగమించి ఒక సొంత ఆమోదయోగ్యమైన సమాజాన్ని అందరం ఒకటి అనేటువంటి భావన ఏ విధంగా తీసుకొస్తామని అనడానికి ఎన్నికలు కూడా ఉపయోగపడతాయి.
నేటి సమాజం సార్ మొత్తం డిజిటల్ యుగం అయిపోయింది సార్. ఎవరైనా కూడా సోషల్ మీడియాలో అయిపోతుంది సార్. ఈ మధ్య సోషల్ మీడియా యొక్క ప్రభావం చాలా పడుతుంది ఇప్పుడున్నటువంటి యువత మీద. సో మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? యువతకు ఏం మనం చెప్పే లోపలనే ఇంకోటి అక్కడ సోషల్ మీడియాలో ఇంకో మార్పులు రావచ్చు. ఈ ప్రవాహం అనేది ఆగదు. ఇది ఈ ప్రవాహం ఏ విధంగా ఉంది, ప్రవాహం గురించి ఆలోచించి మనం ఏం చెప్తాం ఏం లోపల ఇంకోటి రావచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈనాటి యువత ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మనది. అంతేకాకుండా అత్యధిక యువత ఉన్న దేశం మనది. మన సరాసరి వయసులో మనం అమెరికా వాళ్ళకన్నా అసలు చైనీస్ వాళ్ళకన్నా ఒక 8 సంవత్సరాలు చిన్నగా ఉన్నాం. మనం తక్కువ వయసు ఉంది. మన భుజస్కంధాలు ఇంకా శక్తి ఉంది. నిక్షిప్తంగా దాగున్న శక్తి బయట తీసుకురావాలి. మనం దాన్ని చక్కటి ప్రణాళిక వేయాలి. ఈ సందర్భంలో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కానీ ఉన్నటువంటి పోవడానికి ఈ సోషల్ మీడియాని మనం ధీటుగా ఉపయోగించి దాన్ని అధిగమించాలి. మనం సోషల్ మీడియా కాబట్టి మేము ఉపయోగించాము, మేము కూర్చుంటాం, మేము సెల్ చూడము లేకపోతే ఏం చూడడం అన్నది కాదు. దీన్ని ఉపయోగించి దీన్ని చెడును ధీటుగా ఎదుర్కోవడానికి దీన్ని కూడా ఉపయోగించుకోవాలి మనం. ఇప్పుడు మనం చూడొచ్చు సార్, అంటే సోషల్ మీడియాలో వచ్చే చిన్న చిన్న అంశాలు కూడా ఇదే నిజం అని చెప్పేసి చాలామంది అపోహపడుతూ ఉన్నారు సార్. అపోహను దాన్ని అధిగమించడానికి మనం కూడా ముందుకు రావాలి. మనం ఊరుకొని కూర్చోవద్దు. మనం కూడా దీనికి ఏ విధంగా అయితే మనం కౌంటర్ చేయాలి, ఏ విధంగా అయితే ఒక సరైనటువంటి విషయం పోతుంది సమాజంలో అనేటువంటి చేయడానికి మనం కూడా ఉపయోగించాలి. సోషల్ మీడియాను ఉపయోగించాలి. గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయో ప్రభావితం చేసినాం. ఇప్పుడు చిన్నపిల్లలు 6వ తరగతి పిల్లాడు కాదు, చిన్నపిల్లాడు వాడు ఉపయోగిస్తున్నప్పుడు మనం ఊరుకుంటే లాభం లేదు. అయ్యో సోషల్ మీడియా తప్పు, దానివల్ల దాని ప్రభావం వల్ల అందరూ దెబ్బతింటున్నారని కూర్చోగలరు. మన ఇంట్లో కూర్చోలేం కదా. దాన్ని అధిగమించడానికి, దాన్ని రెస్ట్రైన్ చేయడానికి, నిలువరించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆ విధంగా మనం మోర్ యాక్టివ్ కావాలి. మనం కూడా మీరు ఒక సాధారణ విద్యార్థి నుంచి ఒక మంత్రిగా, గవర్నర్గా ఎదిగారు సార్. అలా ఎదగడంలో మీ విద్యార్థి దశ యొక్క పాత్ర ఏమిటి సార్? ఖచ్చితంగా ఇప్పటికి కూడా నేను ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, విద్యార్థి పరిషత్ నాయకునిగా అప్పుడు కాలేజీలో మేము ఏ విధంగా అయితే పోరాటం చేసినాం అదే స్ఫూర్తి, అదే ఆలోచన, అదే జ్ఞానశీల ఏకత అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్న ప్రజలకు కావాల్సినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా విధానాలు, ఆచరణయోగ్యమైన విధానాలు ఉండొచ్చు. కానీ అదే స్ఫూర్తి, అదే స్టూడెంట్స్ యొక్క స్ఫూర్తి ఉంది. ఇప్పుడు కూడా నేనేమంటానంటే విద్యార్థి పరిషత్ చాలా యాక్టివ్గా ఉండాలి. విద్యార్థుల మధ్యన వాళ్ళు సంఘటితపరచడం, కార్యక్రమాలు తీసుకోవడం, ఇటువంటి వాటి మీద వాళ్ళు స్పందించడం చేసే అందువలన వచ్చేస్తాయి. ప్రస్తుతం నేటి విద్యార్థులకు మీరు ఒక బలమైన సందేశం ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? బలమైన సందేశం ఒకటి, యువత ఎక్కువ ఉంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అనేది శిక్షణ, దానిలో వాళ్ళకు నైపుణ్యాభివృద్ధి ఉండాలి. వాళ్ళ యొక్క శ్రమలో, ఆ శిక్షణలో అది చాలా హైలైట్ చేయాలి. మనం దాని మీద ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో కానివ్వండి, ఆ యువత ఈనాడు కొంత 10th 10th తర్వాత ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, గ్రాడ్యుయేట్లు కానివ్వండి తిరుగుతున్నారు ఉద్యోగం లేక. అన్ని ఉద్యోగాల కోసం కాకుండా సొంతగా వ్యాపారం చేయడం, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మిగతా శిక్షణ నేర్చుకోవడం, ప్లంబర్స్ కానీ, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కానీ ఎన్నో ఖాళీలు ఉన్నాయి, ఎన్నో ఉన్న అవకాశం ఉంది. డిగ్నిటీ అనేటువంటి లేబర్ లేదు కదా. మహాత్మా గాంధీ గారు టాయిలెట్స్ కూడా క్లీన్ చేసినాడు ఆయన. కాబట్టి డిగ్నిటీ అని లేబర్ కాదు, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మనం ప్రయత్నించాలి. ఇక్కడ బంగ్లాదేశ్ వచ్చి పనిచేస్తున్నాడు, మనం చేస్తలేం కాబట్టి బంగ్లాదేశ్ నుంచి క్రాస్ చేసి వచ్చి మన ముఖాలన్నీ ఒకటే ఉంటాయి కాబట్టి చాలా గ్రామాల్లో చేస్తున్నారు. ఈ నైపుణ్య ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు కుట్టు దానిలో పాల్గొంటున్నారు. గార్మెంటరీలు తయారు చేయడం కానీ దీనిలో కూడా వాళ్ళు వేరే దేశాల్లో పాల్గొంటున్నారు. అట్లా కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు పెట్టకపోతే మన యువత వాళ్ళ మనసు మారిపోతుంది. ఈ గాంజా కానీ మారక ద్రవ్యాలకు వాళ్ళకు బానిసలయ్యేటువంటి అవకాశం కాబట్టి వాళ్ళు ఎంగేజ్ చేయాలి మనం. సో నాటి పోరాటాల నుంచి నేటి అవసరమైన క్రమశిక్షణ వరకు ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. సో మీ యొక్క అనుభవాలు, మీ యొక్క సూచనలు నేటి యువత స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు.